వెల్కమ్ టు వి న్యూస్. ఢిల్లీ సాక్షిగా జగన్ క్షమాపణలు చెప్పి ఉండాల్సిందని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ అన్నారు. గురువారం ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు అక్రమాల గురించి ఢిల్లీలో చెప్పుంటే బాగుండేదన్నారు. చంద్రబాబు ఏపీకి రావాల్సిన పరిశ్రమలు తీసుకొస్తుంటే జగన్ శాంతి భద్రతల విషయంలోని లేనివి ఉన్నట్టు సృష్టించి ఢిల్లీలో ఏపీ పరువు తీశారని ఆరోపించారు. ఓకే అన్న సతీష్ పెట్టుబడులు తెచ్చేది బాబే, నిధులు తెచ్చేది బాబే, నిధులు తెచ్చేది బాబే, పెట్టుబడులు తెచ్చేది బాబే, నిధులు తెచ్చేది బాబే, నిధులు తెచ్చేది బాబే, అభివృద్ధి చేసేది బాబే. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలు ఫలితాల తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఉమ్మడి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏ విధంగా అయితే ఓట్ల రూపంలో ఆశీర్వదించారో అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై జరిగిన ఏ విధంగా అయితే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అదే రీతిలో వరాల జల్లు కురిపించారు. ఇందుకు ముఖ్య కారణం ఒక పరిపాలనాధ్యక్షుడైన నాయకుడు, 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం తపన పడుతూ కేంద్రంలో మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికి 2 సార్లు ఢిల్లీ పర్యటన చేసి 1 నెల రోజుల వ్యవధిలో మా ఆంధ్రప్రదేశ్కు ఇవి కావాలి, మాకు ఈ అవసరం ఉంది అని 7 అంశాలపైన ప్రతిపాదనలు పెడితే కేంద్ర ప్రభుత్వం, మోదీ గారు, వారి మంత్రివర్గం, అలాగే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు, మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అమరావతి రాజధాని ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు రేపే విధంగా అమరావతి పైన విషం జిమ్ముతూ అణిచివేసే ప్రయత్నం చేసి ఎటువంటి నిధులు కేటాయించింది గాక కేంద్రం నుంచి కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఏమీ లేదు. తన కేసుల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, బాబాయ్ హత్య కోసం ఏ విధంగా అయితే కేసుల నుంచి తప్పించుకోవాలని అనుక్షణం ప్రాకులాడారు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏ రోజు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించిన పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి అవసరమైతే ఇంకా చేస్తామని కూడా హామీ ఇవ్వటం ఎంతో సంతోషదాయకమైన విషయం. అలాగే పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వటం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థులుగా మేమెంతో సంతోషదాయకంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు అమరావతి, ఇటు పోలవరం 2 కళ్ళు వంటివి. అటువంటి అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే చెన్నై కోల్కతా కారిడార్ ఏదైతే ఉందో అందులో నోట్స్ ఏదైతే కొప్పతి కావచ్చు, అలాగే బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న ఓరబగల్ నోడ్ని తామే అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇవ్వటం, అలాగే వెనుకబడిన ప్రాంతాలకు ఉత్తరాంధ్ర, రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలకు 50 కోట్ల రూపాయలు తొలి దశలో నిధులు మంజూరు చేయటం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో శుభసూచకమైన విషయం. అంతేకాకుండా చూసుకుంటా ఉంటే ప్రధానంగా నిన్నటికి నేను చూసుకుంటా ఉంటే కేంద్రం ఇచ్చిన రైల్వే బడ్జెట్ ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. 9,151 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలో రైల్వే బడ్జెట్ కేటాయించారు. అంతేకాకుండా 2,000
కోట్ల రూపాయలతో అమరావతి రాజధానికి రైల్వే లైన్లు కావచ్చు, రైల్వే శాఖ ఇచ్చడం కూడా ఎంతో హర్షించదగ్గ విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా చూసుకుంటా ఉంటే ఈరోజు ప్రధానంగా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానికి 15,000 కోట్లు ఇవ్వటం అంటే ఆ ఇవ్వటంతో పాటు అమరావతి రాజధాని డెవలప్ చేస్తే ముఖ్యంగా ఏమైందండి, మాలాంటి యువత విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి. ఇక్కడ చదువుకున్న యువత, నైపుణ్యం గల యువత పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు తరలి వెళ్ళిపోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సొంత ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకుంటూ గౌరవప్రదంగా జీవించే అవకాశం కూడా ఉన్నదన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి ఇన్ని వరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కేంద్రాన్ని